పారిస్ ఒలింపిక్స్ లో భారత జూలియన్ థ్రోయర్ నీరజ్ చోప్రా అంచనాలు పెంచేస్తున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్ లో అదరగొట్టేశాడు. తొలి ప్రయత్నంలోని జావెలిన్ ను 89.34 మీటర్ల దూరం విసిరాడు. ఫైనల్లో బెర్త్ను కన్ఫర్మ్ చేసుకున్నాడు. మరో భారత జావెలిన్ థ్రోయర్ కిషోర్ జనాకు మాత్రం నిరాశ తప్పలేదు. క్వాలిఫికేషన్ రౌండ్ లో సత్తా చాటలేకపోయాడు. ఫైనల్లో బెర్త్ను సాధించలేకపోయాడు. క్వాలిఫికేషన్ రౌండ్ నుంచి ఇంటి దారి పట్టాడు. తొలి ప్రయత్నంలో కిషోర్ జనా 80.73 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరాడు. రెండో ప్రయత్నంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. మూడో ప్రయత్నంలోనూ అత్యుత్తమ ప్రదర్శనేమీ చూపలేదు. అర్హత మార్క్ 84 మీటర్లను టచ్ చేయడంలో కిషోర్ జన్ విఫలమయ్యాడు. అయితే ఆశలన్నీ ఇప్పుడు నీరజ్ చోప్రా పైనే ఉన్నాయి. గత ఒలింపిక్స్ లో యువ జావెలిన్ థ్రోయర్ అద్భుతంగా రాణించాడు. ఏకంగా స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. భారత్ ఖ్యాతిని పెంచాడు. అథ్లెటిక్స్ లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు రెండోసారి స్వర్ణాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదల నీరజ్ చోప్రాలో ఉంది. రెజ్లింగ్లోనూ మెడల్పై భారత క్రీడాభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగినట్టే ఉమెన్స్ విభాగంలో వినేష్ పోగట్ సత్తా చాటుతోంది. ఉమెన్స్ 50 కిలోల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకుపోయింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ యూఈ సుసాకిపై సత్తా చాటింది. జపాన్ రెజ్లర్ మీద 3-2 స్కోర్తో గెలిచింది. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్లోనూ పవర్ చూపించింది. ఉక్రెయిన్ రెజ్లర్ ఓక్సానా లివాక్పై ఆధిపత్యం చెలాయించింది. 7-5 తేడాతో సత్తా చాటింది. సెమీస్లో క్యూబా రెజ్లర్ గుజ్మన్ను ఢీకొట్టబోతోంది. ఒక్క విజయం సాధిస్తే వినేష్ ఖాతాలో ఒలింపిక్ మెడల్ పడినట్టే. పురుషుల హాకీలో భారత జట్టు కూడా అంచనాలు పెంచేసింది. ఇప్పటికే భారత జట్టు సెమీస్ చేరింది. ఇంకొక అడుగు వేస్తే చాలు భారత హాకీ జట్టు ఖాతాలో మెడల్ చేరిపోతుంది. సెమీఫైనల్లో జర్మనీని భారత జట్టు ఢీకొట్టబోతోంది. ప్రస్తుతం టీమిండియా దూకుడు మీదుంది. క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించాక కాన్ఫిడెన్స్ కూడా పెరిగిపోయింది. మొత్తంగా నీరజ్ చోప్రా, వినేష్ పోగట్ హాకీ టీంపై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్కు చేరుకున్నాయి.